పల్లెటూరాలు. నెక్స్ట్ ఏంటో చెప్తా నాకు. అది వాళ్ళు ఏంటో తొందర పెడుతున్నారు నెక్స్ట్ ఏంటి అని. దసరా కాబట్టి మామూలుగా ప్రతి విలేజ్ లో బుర్ర కథలు ఇవి జరుగుతుంటాయి కాబట్టి అందులో ఫేమస్ గరివిడి లక్ష్మి గారు మీ అందరికి తెలిసే ఉంటది. ఆవిడకి సంబంధించిన బుర్ర కథ ఈ రోజు చేయబోతున్నాం. సో ఈ రోజు మీ అందరికి ఒక బుర్ర కథ వినిపించడానికి వస్తున్నారు. పిలిచేద్దామా? అవును, ఇంతకీ ఏ ఊరు వచ్చావు? వచ్చావరా? చాలా చక్కగా ఉంది కానీ నీ చెల్లయ్యేదమ్మా. సరిపోలేదా? ఎవరైనా డబ్బులుంటే కారు కొనుక్కోవాలని చూస్తా, లారీ తోలాలని చూడక. ఒరే దగడబడి కూడా కారే తోలే బదులు లారీ ఏంటి తోలుతారా? నువ్వు తోలు వీళ్ళకి అయిపోనవరా. నువ్వెందుకు మధ్యకి వస్తావు? ఎందుకు మా చెల్లి అక్కడికి వెళ్ళిందా కదా నీ బాధ చెప్తా. రావణ చెల్లి రావణ చెల్లో రావణ చెల్లో రావమ్మ బావకే నేలకెళ్ళదా. రావణ చెల్లి రావణ చెల్లో రావణ చెల్లో రావమ్మ బావకే నేలకెళ్ళదామా. రావణ చెల్లో రావణ చెల్లో. కాలిపోతుంది. ఎక్కడ బాగా కాలిపోతుందిరా. ఎలా కాలిపోతుందో చక్కగా చెప్పాలి. పాతపట్టంలో కాలిపోతుంది. నే పాలకొండెల్లాను నాదో నా పాట కాలిపోతుంది నాదా, నా పాట కాలిపోతుంది నాదా. కాలిపోని ఎమ్మలో నాగాలు తోడ చూడలే నమ్మన్నా. కాలిపోని ఎమ్మలో కాలిపోతుంది. నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారా? నాదా కలిపోతుంది. రండమ్మా, ఆల్రెడీ మన పిఠాపురం గ్రామస్తులు సగం మంది ఖాళీ అయ్యారు. నా అనకాపల్లి బెలపద్య మలన్నాడు అది కాలిపోతున్నది నాదా, అది కాలిపోతున్నది నాదా. ఎవరికొచ్చరికి ఆ దెమ్మలా కాలిపోతే బెలపదేమలు. బోలే బోలే గుంటాని అయ్య కాడ గుంటాని అమ్మ కాడ తింటాని ఒళ్ళోకొచ్చి పంట. మనము నవరాత్రులు జరుగుతున్న ఊర్లలో బుర్రకథలు అనేవి చెప్పడం చాలా చాలా ఆనవాయితీ. అక్కడ పూర్ణ గారు ఎలా అనిపించింది? ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఇది. నాగలక్ష్మి గారు సూపర్ ఎనర్జీ, సో నైస్ అండి, చాలా బాగుంది. తరుణ్ గారు మీకు ఎలా అనిపించింది బుర్రకథ? బుర్రకథలు అవి ఇంతకు ముందు ఎక్కువ చూడలేదండి, బట్ ఇదే ఫస్ట్ టైం. పండక్కి లాగా లైవ్ గా చూడడం మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. కానీ శ్రీముఖి ఒక విషయం అయితే చెప్పండి. ఈ గరుడి లక్ష్మి గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ గరుడి లక్ష్మి పేరుతో ఒక పెద్ద సినిమా కూడా చేస్తున్నారు అనమాట. అంతమంది ఊర్లకి రీచ్ అయింది అనమాట, పల్లెటూర్లకి. కాబట్టి ముందు ఆ గరుడి లక్ష్మి అనే ఆవిడకి మాత్రం నిజంగా అందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఈ పర్ఫార్మెన్స్ వెనుక ఎంత కష్టం గానీ అంత తెలుస్తుంది. మరొకసారి మీ అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్.